హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. మైసూర్ బజ్జీని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఎలాగో చూసేద్దామా? ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో 3 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పుల్లటి మజ్జిగ తీసుకున్నాను. ఈ పుల్లగా ఉండే మజ్జిగ వల్ల చాలా టేస్టీగా వస్తాయి బజ్జీలు. ఇప్పుడు ఈ మజ్జిగని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. ఇలా పిండి నానితే చాలా బాగా వస్తాయండి బజ్జీలు. మీరు కావాలంటే ఇంకో గంట సేపైనా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనము ఈ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే పైన గోల్డ్ కలర్లో చేంజ్ అయిన తర్వాత లోపల పిండి పిండిలాగే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా బజ్జీలు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, మీరు కనుక ఈ టిప్స్ ఫాలో అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మార్నింగ్ టైం అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ అయినా లాగైనా తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.